క్లాత్‌ని ఒక ఏజ్‌లోకి తీసుకెళ్ళాలి అంటే అప్పుడు మీకు క్యారెక్టర్ గురించి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసేవారా? ఇప్పుడు మాకు క్యారెక్టర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ మాకు అవసరం లేదండి. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఉంది. ఆయన డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారికి చెప్పినప్పుడు ఆయన 8 అడుగులు పైన హైట్ ఉంటాడు, చాలా గాంభీర్యంగా ఉంటాడని ఆయనకు ఒక ఇంజెక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్ బిహేవియర్ అలా దానికి తగినట్టు డైలాగ్ రైటర్. అలా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో మీ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా ఉండాలి డిజైనర్స్ డిజైన్ చేస్తారు, బట్ ది డిజైన్ అంతే, వాళ్ళు పేపర్ పైన స్కెచ్అప్ చేయగలరు, కానీ దానికి నిజ రూపం తీసుకొచ్చేది మాత్రం మీరే. అవును. అప్పుడు అందులో నాగస్విన్ మార్పులు చెప్పడం ఎట్లాంటి టాస్క్లు ఉండేవి మీకు? అంటే చేసిందే చేస్తున్నాం ఏంటి వర్క్ చేస్తున్నాం అన్నట్టు అనిపించిందా, చేసే కొద్ది కొత్తగా ఎక్స్పీరియన్స్ అనిపించింది? అంటే చేసిందే చేస్తున్నాము అని మనకు అనిపించదు. అప్పుడు ఆ టైము ఎలా ఉంటుందని అంటే, ఒకటి చేసిన తర్వాత అది మ్యాక్సిమం ఒక ట్రాక్లోకి వచ్చింది, దాన్ని ఇంకా బెటర్మెంట్గా చేయాలి, దాన్ని మళ్ళీ మారుస్తాం, దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి, మళ్ళీ మారుస్తాం, దాన్ని 100% రైట్ అనేదాకా చేసేదాన్ని చేసింది చేసాము అని అనిపించదు. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ సారి మనం చేయంగానే సక్సెస్ అయిపోదు. అట్లా దానికోసం ఎందుకంటే చాలా ఎక్కువ టైం పట్టేది. అది కాక ఈ మెటీరియల్ కూడా ఒక్కొక్కసారి ఆ మెటీరియల్ అది సక్సెస్ కాలేదనుకోండి, సేమ్ మెటీరియల్ మేము ఒక డ్రెస్సుకి 1 మీటర్ పట్టింది అనుకుందాం, కానీ ఇక్కడ 50 మీటర్లు కొంటారు. 50 మీటర్లతోటి మేము కుట్టేది ఒకటే డ్రెస్సు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఆ లుక్ వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళడమే, వెళ్ళిపోయి ఇప్పుడు క్యారెక్టర్ ఫలానా ఇది అనేది మాకు చెప్పాల్సిన అవసరం లా. మనకు రావాల్సిన లుక్ ఇలా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ లుక్ రావాలి అనేది ఒక్కటి చెబితే మాకు అర్థమైపోయింది. ఆ ఫోటో మ్యాచ్ చేసే వరకు అంతే అండి. అలా మీకు ఈ 3 వరల్డ్స్లో ఏ డ్రెస్సెస్ ఎక్కువ టైం పట్టినాయి మీరు రెడీ చేయడానికి? శాంబాలావా లేకపోతే కాంప్లెక్స్వా, కాశీలో ఉండే వాళ్ళవా? కాశీలో అంటే రెగ్యులర్కి కొంచెం దగ్గరగా అనిపిస్తాయి, బట్ ఈ కాంప్లెక్స్ కానీ శాంబాలా కానీ తీసుకుంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కొంచెం ఎలక్ట్రోమాగ్నెటికల్ డ్రెస్సెస్ లా. దేనికి ఎక్కువ టైం పట్టింది? 3 ఈక్వల్లేనండి, ఏది తక్కువ కాదు, ఏది వర్క్ విషయంలో. ఎందుకు కాదు అన్నానంటే, ఇప్పుడు ఒక శంబాలా డ్రెస్సులు వేశారు, ఫైట్స్ చేశారు, వాళ్ళకు ఒక ఆర్మీ ఉంది, దాని మీద డ్రెస్ వేసిన తర్వాత దాని మీద చాలా ఆర్నమెంట్స్ కూడా మీరు చూశారు సినిమాలో. ఆ ఆర్నమెంట్స్ తయారు చేయడం చాలా కష్టం. అది కాక ఆ డ్రెస్సులని కుట్టిన తర్వాత వాళ్ళకి మనం ట్రేప్ చేసే డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఈ ఆర్నమెంట్స్ ప్రతిరోజు అన్ని కాస్ట్యూమర్లు మనమే వాళ్ళని రెడీ చేయాలి, మనిషిని నుంచోపెట్టి మనమే రెడీ చేయాలి. ఈ మెటీరియల్లో ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టి మీరు వేసుకోండి అంటే ఏ ఒక్కళ్ళు కూడా వేసుకోవడానికి వాళ్ళకి తెలియదు ఎలా వేసుకోవాలి. అంటే ఆ లుక్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అది అట్లా జూనియర్ ఆర్టిస్టులను కూడా చిన్న ఆర్టిస్టులను కూడా ప్రతి ఒక్క పర్సన్ని పెద్ద ఆర్టిస్టులతో సమానంగానే మనం రెడీ చేసి పంపాలా. అంతేగాని డ్రెస్ ఇవ్వంగానే వాళ్ళు వేసేసుకొని వెళ్ళిపోయే డ్రెస్ ఏది లేదు. మీరు అడిగినట్టుగా కాశీ సెట్ ఉంది, కాశీలో మీకు జనాలు కనిపిస్తారు బ్యాక్గ్రౌండ్ ఏది అందులో కూర్చుంది. ఆ ప్రతి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా డ్రెస్సులు ఒక ప్యాంట్ అనడానికి ప్యాంట్ కాదు, షర్ట్ అనడానికి షర్ట్ కాదు, అది చాలా విచిత్రంగా ఒక్కొక్క గెటప్లో వస్తాయి కదా, అనిపిస్తుంది. అది లుక్ అలాగా చూడడానికి మాటల్లో చెప్పుకోవాలంటే ఇలాగే చెప్పుకోవాలి, కానీ అది గెటప్. ఆ గెటప్ ఆ లుక్ ఇలా రావాలి అని దగ్గరుండి మనమే వాళ్ళకు కూడా రెడీ చేయాలి, ఆర్టిస్ట్ని రెడీ చేసినట్టు రెడీ చేయాలి. అంటే వాళ్ళు వేసుకున్న చెప్పులు అసలు ఆ టయానికి ఎలాంటి చెప్పులు వేసుకుంటారు, ఎలాంటి షూ వేసుకుంటారు, అసలు వాళ్ళు ఈక్వల్గా వేసుకున్నారా లేదా? ఒక కాలుకి ఒక రకమైన షూ వేస్తే ఇంకో కాలుకి ఇంకొక రకమైన షూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో పరిస్థితులు అలా వస్తాయి, ఏది దొరికితే అది వేసుకోవడం. అంటే కరువు కాటకాల్లో ఏది దొరికితే అది ఆహారమే సరిగ్గా దొరకనటువంటి సందర్భం కదా అది. అలాగా సినిమాకి వర్క్ చేసినప్పుడు అందరినీ చాలా దగ్గరగా మనం చూస్తూ ఉంటాం. అవునండి, డైరెక్టర్ని కావచ్చు, హీరోని కావచ్చు, దీపికా పదుకొనే, అమితాబ్ గారిని మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? అమితాబ్ గారితో వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళతో మీతో ఎలా మాట్లాడేవారు? అంటే బిహేవియర్స్ గురించి అనేది మనం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అన్నానంటే, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు నా స్టేజ్ అంటే నేను వాళ్ళ స్టేజ్ తోటి ఫ్రెండ్ లాగా మూవ్ అయ్యే మనిషిని కాదు. ఫస్ట్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఆర్టిస్టులు. నా ప్రొఫెషన్ నేను కాస్ట్యూమర్ని. నా ప్రొఫెషన్ పరుగా నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రెస్ వేస్తున్నప్పుడు వాళ్ళు మన చేత వర్క్ చేయించుకుంటారు కోఆపరేటివ్గా. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మన యువతలకు వచ్చేస్తాం. అక్కడ అధిక ప్రసంగం కానీ సంబంధం లేని మాట కానీ మనం మాట్లాడకూడదు, అది మన వృత్తి ధర్మం కాదు. ఎందుకంటే నేను
నా వర్క్ని బాడీ మీద కరెక్ట్గా వేయగలుగుతున్నానా లేదా థాట్ అక్కడే ఉంటుంది. ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఏ చైన్ ఎక్కడ కట్టాలి, మెడలో ఏం వేయాలి, నా ధ్యాస అంతా పని మీద ఉంటుంది. అలాగే వాళ్ళ థాట్ ఏముంటుంది, ఈ డ్రెస్సు రూపం అనేది నాకు ఇలా వస్తుంది, ఈ గెటప్లో వచ్చిందని నేను కెమెరా ముందుకి వెళ్ళి యాక్టింగ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ఆ యాక్టింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి. అంటే యూజువల్గా కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అవుతుంటాడు, కానీ కొంతమంది కెమెరా వెనక చాలా ఫన్నీగా చాలా జోయిల్గా ఉంటాం, అందరితో కలిసిపోతూ మాట్లాడుతూ. అట్లా ప్రభాస్ ఎలా ఉండేది? ప్రభాస్ గారు ఏంటనంటే ఆయన క్యాజువల్గా ఉంటారు. అలాగని క్యాజువల్గా ఉంటారు కదా అనుకుంటే ఆల్ టెక్నీషియన్స్తో ఫ్రెండ్లీగా ఉండి అందరి భుజాల మీద చేతులు వేసుకుంటే మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆడుకుంటారు అనేది కాదు. ఆయన డిగ్నిటీగా ఉన్నా కూడా ఒక సాధారణమైన ఒక టెక్నీషియన్ ఎదురుపడ్డా కూడా ఒక మంచి స్మైల్ ఇస్తారు. ఒకవేళ ఆ టెక్నీషియన్ ఆయన గుర్తుపెట్టారనుకో హాయ్ అని చెప్తారు. చాలా గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాస్ గారు. చాలా ఫ్రీడమ్గా ఉంటారు. అలాగని అంటే వేరే వేరే సినిమాలు మనం చేస్తున్నప్పుడు కొంతమంది హీరోలు వస్తుంటే అమ్మ అక్కడ హీరో ఉన్నాడంటే ఇటు నుంచి పారిపోవాలి అంటే డైవర్ట్ చేసుకుని మనం ఎందుకు వాళ్ళకి ఎదురుగా వెళ్ళడం అన్నట్టు పక్క తొలగి వెళ్ళిపోవడం. ప్రభాస్ గారు విషయంలో అలా ఉండదు. ఎందుకంటే ప్రభాస్ గారు అక్కడ ఉన్న ఆయన మామూలుగా ఆయన పనులు ఆయన ఉంటారు. మన పని కోసం మనం పక్కన వెళ్ళిపోవచ్చు, ఆ పక్కనే మనకు పని ఉంది అనుకో వెళ్ళి చేసుకుని వచ్చేవచ్చు. ఆయన మన గురించి ఆలోచించరు, మనం ఆయన గురించి పట్టించుకోవాలని అవసరం లేదు. అంతేగాని వీరెవరో కానీ నా దగ్గరకు వచ్చేసి పక్క నుంచి ఇలా వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్లు అట్లా ఉండవు. ఆయన చూపించడం అస్సలు ఉండదు. ప్రభాస్ గారు గురించి ఆయన ఒక మనసున్న మహారాజు, ఒక గ్రేట్ పర్సన్. రిమైనింగ్ ఆర్టిస్ట్ దీపికా పదుకొనే గాని వాళ్ళ గురించి ఆవిడ కూడా మేడం గారు దీపికా పదుకొనే గారితో వర్క్ చేయటం అనేది తెలుగు సినిమా ఆవిడ ఫస్ట్ టైం చేశారు. మనం వెళ్ళి బాలీవుడ్లో పనిచేయం. ఆవిడతో కలిసి వర్క్ చేయడం కూడా మా అదృష్టం. అది ఆవిడ కూడా చాలా గ్రేట్ ఆర్టిస్టు. అలాగే చాలా ఫ్రీడమ్గా చాలా క్యాజువల్గా ఉంటారు. అది చాలా క్యాజువల్గా ఉంటారండి. అంతేగాని ఆవిడ మేడం గారు వస్తున్నారు కదా అని చెప్పేసి హడావుడి గట్ట అట్లాగేం ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ని టాప్ హీరోయిన్ ఆ తరపు ఎక్కడ కనిపించదా? కనిపించదండి. నిజం చెప్పాలి అని అంటే నేను నా కెరియర్లో ఎంతోమంది ఆర్టిస్టులు చూసుంటా. ఏదో ఒక సామెత చెప్తారు, దీపం దగ్గర అవకాశం వస్తే పురుగులు ఎగురుతూ ఉంటాయి, ఎగిరెగిరి పడతా ఉంటాయి, కానీ ఎక్కువ కాలం నిలబడవు. దీపాన్ని తగలంగానే మాడి పడిపోతుంటాయి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు స్టార్లు అవ్వాలి. ఎప్పుడు కూడా నమ్రతగా సౌమ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే చరిత్రలో సినిమా ఇండస్ట్రీలో నిలబడి ఉన్నారు. వాళ్ళు మాత్రమే సూపర్ స్టార్లు అయ్యారు తప్ప ఇట్లాగా అవకాశం రాగానే మిడిసిపడినటువంటి ఆర్టిస్టులు అలాగ ఒక సినిమాతో రెండో సినిమాతో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూసాను 25 సంవత్సరాల కెరియర్లో. ఆ టైపు ఆర్టిస్టులను చూసిన తర్వాత ఈ గొప్ప ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఇలాగే నిలబడతారు. ఏది మన మేడం గారి లాగా, మన ప్రభాస్ గారి లాగా, అమితాబ్ బచ్చన్ గారి లాగా ఉంటారు తప్ప స్టార్లు అవుతారు తప్ప మిడిసి పడితే ఎవరైనా సరే అక్కడితోనే ఆ ఒక్క రోజుతోనే గడిచిపోతారు. రేపటి రోజు ఉండదు వాళ్ళకి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని మాతో షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి మెటా న్యూస్ స్పెషల్ డిస్కషన్ కల్కి గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం డిస్కషన్స్ అండ్ ఫిలిం టాపిక్స్ గురించి మీతో చర్చిద్దాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.